గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమైందండి? ఏమైందండి? నీకేం జరగలేదు కదా, క్షేమంగానే ఉన్నావు కదా. నీకేమైనా జరిగితే నేను భరించలేను రా. నాన్న ఏమిటా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? రాత్రి వీడు అన్నం కూడా తినలేదండి. వెళ్ళి భోజనం పట్టరావే. ఏరా నాన్న, ఏం జరిగింది? నాన్న నేను కష్టపడుతుంది నువ్వు చెప్పినట్టుగానే ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, కానీ నీ ఆశల్ని చంపేశాను నాన్న. నేను బతకను. తప్పు తప్పు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. తప్పితే ఏమైంది ఇప్పుడు? ఇంకోసారి పాస్ కానీ నేను చదివిస్తా కదా. లే లే, నా బంగారం కాదు. ఆనంద్ నేను చెప్పలేదు తినాలి. ఆనంద్ తినాలి, తినాలి. మంచినీళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. నేను మౌనిక వాళ్ళ ఫాదర్ అండి. మౌనిక అంటే మొన్న ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి ఫాదరా? ఎగ్జాక్ట్లీ. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎంత అదృష్టవంతులండి మీరు, అంత తెలివైన కూతుర్ని కన్నారు. అవును, ఆ అమ్మాయి పాస్ అయింది మెడికల్ ఎంట్రన్స్ లో కదా, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చారేమిటి? దాని గొప్ప ఏం లేదండి, ఏదో పేపర్ వాళ్ళు పొరపాటున దాని నెంబర్ వచ్చేసి ఉంటారు. మా వాడు దానికంటే తెలివైన వాడు, స్టేట్ ఫస్ట్ రావాల్సిన వాడు. దయచేసి మీ కాలేజీలో మా వాడికి ఒక సీట్ ఇవ్వాలి ప్లీజ్. ఇదిగోనండి అప్లికేషన్ ఫామ్. సారీ, మార్క్స్ మరీ పూర్గా ఉన్నాయండి. ఉంటాయండి, స్టూడెంట్స్ పరీక్షల్లో రాసిందంతా చదివి మార్కులు వేసేది ఎవరండి? అంత తీరుబడేది వాళ్ళకి. అందుకనే చాలా మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కి ర్యాంకులు రావటం లేదు. అందులో మావాడు ఒకడు. మీకెందుకు, తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను, మా అమ్మాయి కంటే మా వాడు చాలా తెలియని వాడు. అందుకని మీరు ఎలాగైనా మా వాడికి మీ కాలేజీలో ఒక సీట్ ఇప్పించాలి. ఎంట్రన్స్ లో ర్యాంకు రాకపోతే డొనేషనే మార్గం. 1,00,000 దాకా ఉంటుంది, కట్టగలరా? కడతానండి. రేపు మా వాడు స్టేట్ లెవెల్లో కాదు, నేషనల్ లెవెల్లో ఫస్ట్ వస్తే మీరే పిలిచి డొనేషన్ తిరిగి నాకు ఇస్తారు. ఇదిగోనండి డబ్బు. శుభం. మంచి తుమ్మే. నమస్కారం సార్. ఆగు, నమస్కారం ఎందుకు పెట్టావయ్యా? ఏదో పెద్దవారు కదా అని. పెద్దవాడినా? ఏ విషయంలో పెద్దవాడిని? నేనేమన్నా మున్సిపల్ చైర్మన్ నా, కమిషనర్నా, మినిమం గా మినిస్టర్నా? లేకపోతే మీ అక్క నాకు ఇచ్చావా, నా చెల్లెలు నువ్వు చేసుకున్నావా? అటు సోషల్ రిలేషన్ లేకుండా ఇటు పర్సనల్ రిలేషన్ లేకుండా నమస్కారం ఎందుకు పెట్టావయ్యా? పర్పస్ ఏమిటి? పొరపాటు అయిపోయింది, మళ్ళీ ఇంకెప్పుడు నమస్కారం పెట్టను. అదే ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాను. నేను ఎమ్మెల్యేను కాలేదు అని పెట్టవా, లేకపోతే అనారోగ్య శాఖ మంత్రిని కాలేదు అని పెట్టవా, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోలేదు అని పెట్టవా, లేకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వలేదు అని పెట్టవా? ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాను. బాబు, ఇక మీదట మీకు నమస్కారం పర్మిషన్ తీసుకునే పెడతాను. పర్మిషన్ ఏంటి? అసలు పర్మిషన్ ఎందుకు? పారిపోయాడు అర్భకుడు, అమాయకుడు, పొద్దున్నే దొరికాడు. ఈసారి కనిపిస్తే నవిలేస్తా. ఏమిట్రా బాబాయ్, పొద్దున్న ఏమన్నా నవ్వుతున్నావు? షటప్. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. అరగంటలో పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. సిద్ధంగా ఉంది. పోలీస్ కంప్లైంటా? అవును. ఎవరిచ్చారు? నేనే. దేనికి? దేనికేమిట్రా, మౌనికకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతో మీ 2వ విధవాయికి డొనేషన్ కట్టి కాలేజీలో పారేసేవటగా. అందుకు ఏం చేయమంటారా? వాడికి మెరిట్ రాక సీట్ రాలేదు. సీట్ రాకపోతే తీసుకెళ్లి ముఠాకుల్లో జరిపించరా, అంతేగాని ఆడపిల్ల చదువు ఆపుతావా? అడుగు తక్కువ విధవా. రేపు ఆ పిల్ల చదువుకోవడానికి ఫీజులు ఎవరు కడతారా నీ బాబు? ఆడపిల్ల చదివి ఎవరిని ఉద్ధరించాలట? ఎవరిని ఉద్ధరించాలరా? ఆడపిల్లకి పుట్టిల్లు హాస్టల్ లాంటిది. పెళ్ళవంగానే హాస్టల్నే కాదు, అమ్మా నాన్నని కూడా మర్చిపోయి మొగుడమ్మడి వెళ్ళిపోతుంది. ఆడపిల్లని కంటం పాపం అయితే దాన్ని చదివించడం మహాపాపం. నేను మటుకు దాన్ని చస్తే చదివించను. నేను చదివే తీరుతాను. నిన్ను చదివించాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఎందుకన్నారు? పుట్టే ముందు ఆడపిల్లవని తెలియక. తెలిసాక చంపకపోయారా? కన్న ప్రేమ ఒకటి చచ్చిందిగా. అవును, చచ్చింది, నిజంగానే చచ్చింది. అందుకే ఆడపిల్లలు బయట పారేసే పనికిరాని వస్తువులయ్యారు, మగపిల్లలు బీరువాలో దాచుకునే పవిత్ర గ్రంథాలయ్యారు. అవునే, రేపు నేను చచ్చాక కొని పెట్టాల్సింది వాళ్ళు. ఎవరు పెట్టేది చచ్చాక మనకు తెలిచేస్తుందా నాన్న? తెలిసాకపోయినా చూస్తున్నాం కదా. రంగాలని, ఓడిలని, తిరగ సీసాలని, కాటుకని, తల్లులని, తల్లొప్పులని, ఎన్ని ఖర్చులు. ఇవన్నీ కాకుండా పెద్ద మనిషి అయితే ఖర్చు, పెళ్ళైతే ఖర్చు, కాపురాన్ని పంపిస్తే ఖర్చు, కడుపు వస్తే ఖర్చు, కాన్పు అయితే ఖర్చు. ఈ ఖర్చులన్నీ మగపిల్లలు కడుపులు కొట్టేగా పెట్టాలి. నాన్న, దాన్ని చదివించలేదన్న చెడ్డ పేరు మీకెందుకు? చదవనివ్వండి. దాన్ని చదివించడం మీకు భారమే అనుకోండి. పోనీ అన్నయ్య నేను ఎక్కడైనా పార్టీ ఉద్యోగాలు చేసి దాన్ని చదివిస్తాం. ఎరా అన్నయ్య? అవునా? ఈ మాత్రం బుద్ధి నీకుంటే ఎప్పుడో బాగుపడేదానివే. ఆ బుద్ధి నాకు రాదు, వచ్చినా అక్కర్లేదు. చూసారో దీని అహంకారం? దీనికి పెళ్లి చేస్తే మొగుడితో కాపురం చేసి ఎందుకంత రోషం వచ్చింది? నిన్ను 18 ఏళ్ళు పెంచి పోషించిన నాకే ఎదురు తిరుగుతున్నావే, నాకెంత రోషం రావాలి? చదివించాలి కానీ హ్యాపీ. అయితే నాకు పెళ్లి చేయండి. నాకు అంటే మా ఇద్దరికి అన్నమాట ఒక పని అయిపోతుంది.
నువ్వు మాట మీద నిలబెడతావా? నిలబడతాను, కానీ ఒక విషయం, రేపు నన్ను కట్టుకున్నవాడు మధ్యలో పోతే నా గతేమిటి? వదిలేస్తే నాకేమిటి దారి? నా జీవితానికి బ్రతుకి ఏమిటి గ్యారంటీ? బ్రతికినంత కాలం పుట్టింట్లో పడి కుక్క తిండి తినాలి, మీ చేత చీచా అని పిలిపించుకోవాలి, అంతేగా? ఆడదానికి ప్రాణం పోసేది, జీవితం ఇచ్చేది మెళ్ళో తాళి కాదు, చదివిన చదువు. శభాష్, భలే చెప్పావమ్మా. నా ఆయుష్ కూడా బేషరతుగా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రెండు కలిపి 200 సంవత్సరాలు హ్యాపీగా బతికేసాయి. నమస్కారం సార్ మూర్తి గారు. నువ్వు అక్కడే తక్కువ ఎవరా? ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు. తెలుసురా, అడుగు తక్కువ కదవా. నువ్వు ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయం ఏదో తీసుకుంటావని తెలిసే నేను వచ్చాను. చూడు, ఎవరు అవునన్నా కాదన్నా మౌనిక చదివే తీరుతుంది. నువ్వెలాగూ చదివించమని తెలిసిపోయింది, అందుకే నేను చదివిస్తా. ఇవాటి నుంచి మౌనిక నా రెండో కూతురు అనుకుంటా. అవునమ్మా. చూడండి మూర్తి గారు, తమరు చేయాల్సిందల్లా ఒక్కటే, దాని అప్లికేషన్ మీద తండ్రిగా ఒక సంతకం గీకి పారేయండి. దానికి కూడా ఏదైనా కూలీ కావాలని చెబితే నేను ఇస్తాను. అమ్మడు మౌనిక, విమర్శించేవాడు లేకపోతే ఎదిగేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు. వాడి తిట్లు చీవాట్లు నీకు విటమిన్లు ప్రోటీన్లు అనుకో. వాడు నిన్ను కాదు అనడమే నీ ఎదుగుదలకు మంచిదారి. దాని చదువు బాధ్యత నేను తీసుకున్నాను కదా అని దాన్ని తిట్టడము ఎగతాళి చేయటం మాత్రం ఆపేయకు. ఆపితే దాని ఎదుగుదల ఆగిపోతుంది. రోజా పువ్వా 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 లలే పువ్వా. హాయ్ పాపాయ్, అదిగో రూపాయి. ఎక్కడ? కిందకి చూడు. ఆ రూపాయి నీది కదా పాప? నాది కాదు. నీది కదా? అయితే మాదే, తీసు. ఏం తీసుకోలేరా? ఇవ్వు పాపాయ్, ఇవ్వకపోతే నిన్ను వంచి తీస్తాం. వద్దొద్దు, నేనే తీసిస్తాను. కూర్చుని కాదు లే. ఒంగుంతి ఒంగు, పొయ్యారంగా ఒంగు. ఏ మిస్టర్, మీకు మేనర్స్ ఉందా? ఆడపిల్లనే మర్యాద కూడా లేకుండా ఆ అమ్మాయిని ఏడిపించడానికి మీకు సిగ్గులేదు? ఏంటి పాపాయ్, మంచి రేజీ మూడ్ లో ఉన్నావు. సాటి లేడీ మీద సింపతి ఉంటే ఆ రూపాయి నువ్వే తీస్తావా తీయించమంటావా? ఓ స్టూడెంట్ ఎలా గౌరవించాలో తెలియదు రాస్కెల్స్. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి మా మర్యాద కాపాడారు. హీరోలు ఎప్పుడు సమయానికి వస్తారు. ఏ హీరోయిన్ అయినా ఆపదలో ఉంటే కాపాడడం మన హాబీ. ఒకవేళ ఆపదలో లేకపోతే ఆపదను సృష్టించి కాపాడడం ఇంకో హాబీ. దట్ ఈస్ శ్రీకాంత్. మీరు చాలా జోక్గా మాట్లాడతారే. నవ్వే వాళ్ళుంటే జోకులేసేవాడికి లోకువ. మీరు అందంగా నవ్వుతుంటే జీవితాంతం జోకులేస్తూనే ఉంటాను. మీలా మంచిగా సరదాగా ఉండే స్టూడెంట్ ఈ కాలేజీలో చదవడం నిజంగా మా అదృష్టం. బాసు బాసు, మౌనిక వాడి క్యాంటీన్ లో హార్లిక్స్ తాగుతుంటే నువ్వు ఇక్కడున్నావా? మౌనిక? మౌనిక అంటే? మౌనిక అంటే మౌనిక బేడి. వేడినా గోంగూర జాడినా ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ క్యాండిడేట్ లేదు ఆ మౌనిక. నోర్ముయ్, అమ్మాయి ఎవరో నాకేం తెలుసు? ఆడవాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏమిటో నేను అసలు పట్టించుకోను. పట్టించుకోవా? రేపు మౌనిక క్యాంటీన్ దగ్గరికి రాగానే నువ్వు పెన్నుతో ఇంకుదల్లు నేను నిన్ను కొట్టినట్టు యాక్ట్ చేసి ట్రాప్ చేద్దాం అన్నావా లేదా? ఎవరిని? నన్నా? నిన్ను కాదమ్మా, మౌనికని. పళ్ళ జోడు పెట్టుకుని సరిగ్గా చూసి చెప్పు. మౌనిక, అమ్మో! మిస్టర్, మీరు చాలా మంచివారు అనుకున్నాను. మీ వెనక ఒక గ్యాంగ్ ఉందని, ఓ న్యూసెన్స్ బ్యాచ్ కి లీడర్ అని ఇప్పుడు అర్థమైంది. చూడు మిస్, న్యూసెన్స్ రొమాన్స్ లైసెన్స్.